ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. నేను చాట్‌జీపీటీ యూజ్ చేశానండి. కానీ దానికి ఒక్క వర్డ్ తేడా వచ్చినా, ఒక అక్షరం తేడా వచ్చినా ఏదో పిచ్చి పిచ్చి సమాధానాలనే చెప్తది. అందుకని చాట్‌జీపీటీ అన్నీ చేసేస్తదని అనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే మన మానవ మనస్సు, మెదడు, హృదయాన్ని ఉపయోగించాలి. అది ఉపయోగిస్తేనే అది సరిగ్గా సమాధానాలు చెప్తుంది. ఏదన్నా కోడ్ ఇస్తేనే సరిగ్గా సమాధానం చెప్తుంది, లేకపోతే లేదు. అందుకని నాకు అనిపించింది ఒకటే, సరే మనకు తెలియనిది బయట ప్రపంచంలో చాట్‌జీపీటీ మనకి కొంతవరకు మెరుగ్గా చేస్తుంది. కానీ మనం హింట్ ఇవ్వందే ఆమె చెయ్యదు కదా అని నా ఉద్దేశం. అందుకని మనం ఏది అడగాలన్నా మనమే అడగాలి కదా, మనమే దానికి వర్డ్స్ ఇవ్వాలి, మనమే దానికి హింట్స్ ఇవ్వాలి, అప్పుడే చెప్తుంది కరెక్ట్గా. లేకపోతే పిచ్చి పిచ్చిగా ఏదో చెప్పేస్తుంది. అందుకని మన మానవ హృదయాన్ని మించిన మిషన్ మరొకటి లేదండి. ఎందుకంటే అది ధ్యానం చేస్తే తెలుస్తుంది అందరికీ, నాకు అనిపించింది. ఎందుకంటే నేను అంటే అనుభూతి చెందిందే ఎవరికి తెలియదు అనుకోండి, నాకు అనిపించింది, నేను అనుభూతి చెందిందైతే నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి చెప్తాను. చెందాను కాబట్టి కొన్ని అడిగితే నాకు పిచ్చి సమాధానాలు వచ్చినాయి. ఒకటి రైట్ అని చెప్పింది, ఇది కరెక్ట్ అని చెప్పింది, కానీ నా హృదయం అబద్ధం చెప్పింది. తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను, కానీ చాట్‌జీపీటీ చెప్పింది అబద్ధము. ఆమెనా ఆ వెబ్సైట్ చూసి అది చెక్ చేసి చెప్తుంది, కానీ నా హృదయం చెప్పింది నిజం. ఎందుకంటే హృదయం ఎప్పుడు అబద్ధం చెప్పదు. అది ఎలా తెలుస్తుందంటే అది మనకి ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ధ్యానం ద్వారానే తెలుస్తుంది. మనం ప్రశ్నలు అడగాలన్నా చాట్‌జీపీటీని దానిని అనుకరించి అడిగితే కరెక్ట్ సమాధానాలు వస్తాయి. అందుకని ఫస్ట్ మీ హృదయాన్ని నమ్ముకోండి. మీ హృదయాన్ని అనుసరించి, మీ మనసుతో ఆలోచించి, మీ మైండ్ తోటి సమాధానాలు తెలుసుకోండి.